హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024 వాళ్ళకి సంబంధించి మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీలో ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. అది రౌండ్ 1 జాయినింగ్ సీట్ ఏదైతుందో అది రిజిగ్నేషన్ గురించి రావడం జరిగింది. ఓకే, సో తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అండ్ రౌండ్ 2లో ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళకి కూడా ఈ రిజిగ్నేషన్ టైం అనేది ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్ ఇండియా కోటాలకు వెళ్తున్నప్పుడు ఆల్ ఇండియా కోటాతో పాటు స్టేట్ కోటాలో పార్టిసిపేట్ చేస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యే విధంగా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, విజన్ అప్డేట్ నుంచి మీకు హెల్ప్ చేయడానికి నేనున్నాను. నేను చెప్పే ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేనే 100% కరెక్ట్ అని నేను ఎక్కడ చెప్పాను. అండ్ ఈవెన్ నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా నేను 100% కరెక్ట్ అని చెప్పాను. ఏదైనా ఎక్స్పెక్టెడ్ డేట్ అని మాత్రమే చెప్తాను. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఈరోజు ఒక ఇష్యూ జరిగింది. సో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి నిన్న మనకు ఒక లెటర్ వచ్చింది. ఏం నోటీస్ వచ్చిందంటే ఈ రోజు టెంటేటివ్లీ మెరిట్ లిస్ట్ రావచ్చు అని చెప్పారు. నేను కూడా వీడియోలో అదే చెప్పాను, మెరిట్ లిస్ట్ రావచ్చేమోనండి, వాళ్ళు వస్తుంది టెంటేటివ్లు కానీ వాళ్ళు పెట్టారు అని మాత్రమే చెప్పాను. కానీ నేనే 100% వస్తుంది, నేనే యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, నాకు యూనివర్సిటీ నుంచి లింక్స్ ఉన్నాయని నేను ఎక్కడా చెప్పలేదు. అండ్ ముఖ్యంగా ఆ వీడియోలో నేను చెప్పింది ఏంటంటే లాస్ట్ డేట్ గురించే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మెరిట్ లిస్ట్ గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నావన్నా అంటే చాలామంది పేరెంట్స్ అంటే మేబీ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళేమో, లేదు అనుకుంటే మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు నా పర్సనల్ నెంబర్ని పబ్లిక్లోకి ఇవ్వడమేమో, దీనివల్లనేమో, లేకపోతే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో నా వీడియోస్ చూసేమో, లేదు నా వీడియోసే చూసారో లేకపోతే మంది వేరే వాళ్ళ వీడియోస్ చూసారో. ఎందుకంటే విజన్ అప్డేట్ అనే పేరు చాలా మంది గుర్తుండిపోయింది. ఈ విజన్ అప్డేట్ ని చూస్తున్నారో తెలియట్లేదు, వేరే ఛానల్ చూస్తున్నారో తెలియట్లేదు, ఇంకేదో ఛానల్ చూస్తున్నారో తెలియట్లేదు. యూనివర్సిటీకి వెళ్ళి ఈ పర్టికులర్ పర్సన్ ఈరోజు వస్తుందని చెప్పారు, అందుకే మేము ఇక్కడికి వచ్చాము, మెరిట్ లిస్ట్ వస్తుందా అని వెళ్ళి యూనివర్సిటీని కాంటాక్ట్ అయ్యారు. సో ఒక్కరో ఇద్దరో వెళ్తే కాదు, సో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏ ఛానల్ చూపిస్తున్నారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి అక్కడ యూనివర్సిటీ అఫీషియల్స్ మాత్రం నా ఛానల్ పేరే చెప్పారు. నాకు వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, యూనివర్సిటీ నుంచి నాకు కాల్ వచ్చింది, నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, సో నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మా యూనివర్సిటీకి చాలా మంది వస్తున్నారు, నీ మీద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని. ఇక్కడ నాదేముంది చెప్పండి. సో వాళ్ళు బెదిరిస్తే నేనేం భయపడలేదు, నేను భయపడినా అని కూడా అనట్లేదు, ఎందుకంటే నేను తప్పు చేయలేదు. కానీ మీరేంటంటే మీరు చూడండి ఛానల్ని, లేదంటే అన్సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే రిపోర్ట్ చేయండి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని యూనివర్సిటీకి మీకు నచ్చినట్టు మీరు వెళ్ళి ఈ పర్టికులర్ పర్సన్ పొమ్మన్నాడని మీరు ఎట్లా చెప్తారు? ఈ పర్టికులర్ పర్సన్ పొమ్మంటే మేము వెళ్ళామని ఎలా చెప్తారు? ఈ పర్టికులర్ పర్సన్ మెరిట్ లిస్ట్ ఈరోజు వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది అని చెప్పారని మీరు ఎట్లా అనుకుంటారు? నేను ఎక్కడా కూడా కన్ఫామ్గా ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాను, నా మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్కే చెప్పాను, మీకు ఎలా చెప్తాను? ఓకే, వీడియోస్ లాగా చూడండి. ఓకే, చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఏదైనా మెరిట్ లిస్ట్ ఇస్తారా, ఇవ్వరా, వెబ్ ఆప్షన్స్ ఇస్తారా, ఇంకా లేట్ చేస్తారా, అది యూనివర్సిటీ ఇష్టము, అది గవర్నమెంట్ ఏదైతుందో గవర్నమెంట్ ఇష్టము, వాళ్ళు రిలీజ్ చేసేదాన్ని మీకు చెప్పడం వరకు మాత్రమే నా పని. ఓకే, సో మీరు వెళ్ళి ఇంకోసారి మీరు ఎక్కడికైనా వెళ్ళి నా పేరుని యూజ్ చేస్తే వాళ్ళు నా మీద లీగల్ యాక్షన్ తీసుకోవడమేమో, కానీ మీ డేటా కూడా నాకు వస్తుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు నేను మీ మీద తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి ఫాలో అయితేనేమో విజన్ అప్డేట్ ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, విజన్ అప్డేట్, నా పేరు వెంకటేష్. ఓకే, నాది వరంగల్. నేను ఎక్కడ మిమ్మల్ని వెళ్ళండి బాబు, వెళ్ళండి రా, నా ఛానల్ చూడండి, అక్కడికి వెళ్ళండి ఎక్కడ చెప్పను. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో ఉంటే తెలుగులోకి ఒక ట్రాన్స్లేటర్ లాగా నాకు తెలిసింది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీ వల్ల నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేయొద్దు. ఓకేనా? ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేయనంటే అది గవర్నమెంట్ అఫీషియల్గా అనమాట. సో గవర్నమెంట్ అఫీషియల్ కాబట్టి ఏదైనా అఫీషియల్గా వస్తేనే మాట్లాడతాం, కానీ సో అఫీషియల్ కాకుండా మనం క్రియేట్ చేసి చెప్పి సోషల్ మీడియాలో ప్రతిదీ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే చెప్పిన దానికి చేసిన దానికి ఏం సంబంధం లేకుండా దాని మీద యాక్షన్స్ తీసుకుంటా ఉన్నారు. సో కాబట్టి అలాంటి యాక్షన్స్ నా మీద తీసుకుంటే నేను ఫేస్ చేయగలుగుతానేమో, ఈ టైంలో నేను ఫేస్ చేయగలుగుతానేమో. సో కాబట్టి ఏం చేస్తాం, ఇంకోసారి నాకు అప్డేట్ చెప్పాలని కూడా అనిపించదు, నాకు మీకు అప్డేట్ చెప్పాలని కూడా 1% కూడా అనిపించదు. సో ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఇప్పటికైనా విజన్ అప్డేట్ ఛానల్ చూస్తే విజన్ అప్డేట్ ఛానల్ని చూడండి, లేదనుకుంటే అసలు మొత్తం ఛానల్ మొదలేయండి. మీరు ఎక్కడికన్నా వెళ్తే ఒక ఛానల్ నుంచి వచ్చాము, నా ఒక్క ఛానలే కాదు, ఒక ఛానల్ చూసి వచ్చాము, ఇంకొక ఎందుకు మీరు చదువుకోలేదా? మీరు చదువుకోకపోతే మీరు పక్కింటి వాడు ఉంటాడు కదా, లేకపోతే నా నెంబరే ఉంది కదా, అక్కడ అడగండి, అక్కడ అడిగి డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయని చెప్పడం కూడా పాపమేనా? మేము తప్ప మాదేమన్నా? టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయని చెప్పడం తప్ప? మీకు నచ్చింది చేసుకుంటానే చేసుకోండి. ఓకేనా? మా నేమ్ వాడద్దు, ఎక్కడ మా నేమ్ వాడి అఫీషియల్గా అన్అఫీషియల్గా మేము వచ్చిన వాడద్దు. ఎందుకంటే నోటీసులు చెప్తున్నాం, వచ్చిన నోటీస్ చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఆ నోటీస్ని చదవడానికి ట్రై చేయండి.
లేకపోతే పక్కింటిని అడగండి మీకు అర్థం కాకపోతే, లేదా నన్ను అడగండి నేను చెప్తాను. ఓకే, నేను మాత్రం ఎవరిని యూనివర్సిటీకి వెళ్ళండి అని, నా ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ అని, లేకపోతే వాళ్ళు చెప్పేది ఇంకొకటి ఉందని నేను ఎక్కడా చెప్పను కూడా. నా వీడియోస్ మీరు పూర్తిగా చూస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పే ప్రతి అప్డేట్ కూడా మీకోసం చెప్తున్నదే. సో ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడికైనా వెళ్తే ఒక పర్సన్ పేరుని యూజ్ చేయకండి. మీకు వెళ్ళాలి, మీకు డబ్బులు ఉన్నాయి, మీకు టైం ఉంది అనుకుంటే అది మీ ఇష్టం అండి. యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ అవుతారా లేకపోతే వెయిట్ చేస్తారా అది మీ ఇష్టం. మేము చెప్పిన మనం మీరు వెళ్ళడం ఏంది నాకు అర్థం అవ్వట్లేదు. సో ఇది వదిలేసేయండి. ఓకే, అందుకే చెప్పాలనుకున్నాను, చెప్పాను. సో ఇక టాపిక్ లోకి మనం వస్తే, ఈ రోజు రిజైన్ కి సంబంధించి, ఓకే, రౌండ్ 1 కి సంబంధించిన రిపోర్టింగ్ అయిపోయింది. రౌండ్ 1 కి సంబంధించిన రిజిగ్నేషన్ అనేది మనకు 2023 నుంచి కొత్తగా స్టార్ట్ చేశారు ఎంసీసీలో, ఆల్ ఇండియా కోటాలో. 2022 వరకు మీరు బిఫోర్ రౌండ్ 2 ఎప్పుడైనా వెళ్ళండి, ఎప్పుడైనా జాయిన్ అవ్వండి. మీరు రిజైన్ చేసుకుంటారా లేకపోతే మీ స్టేట్లలో జాయిన్ అవుతారా అనేది మీకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ అప్పుడు 2022 వరకు ఎలా ఉండేదంటే, అన్ని స్టేట్లలో కూడా రౌండ్ 1 అయిపోయిన తర్వాతనే రౌండ్ 2 కండక్ట్ చేసేవాళ్ళు. సో ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ అనేది రిటర్న్ ఇచ్చేవాళ్ళు. కానీ కొత్తగా 2023 నుంచి ఈ రిజిగ్నేషన్ అనే ప్రాసెస్ ని వాళ్ళు ఎనేబుల్ చేయడం జరిగింది. దీనివల్ల ఎవరు ఇబ్బందులు పడుతున్నారంటే, ముఖ్యంగా మన మన రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మన స్టేట్లలో రౌండ్ 1 కి సంబంధించి జరగలేదు, రౌండ్ 1 కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది జరగలేదు. కానీ ఈలోపు ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది, రిపోర్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ స్టేట్లలో పార్టిసిపేట్ చేసి సీట్ వస్తే వాళ్ళు వెళ్తాను అంటే ఈ రిజిగ్నేషన్ టైం లోపలే, రిజిగ్నేషన్ టైం ఎప్పటికి వరకు ఇచ్చారు, 3rd సెప్టెంబర్ 2024 వరకు ఇచ్చారు. సో ఈ 3rd సెప్టెంబర్ 2024 వరకు మాత్రమే, బిఫోర్ 3rd సెప్టెంబర్ 2024 వరకు మాత్రమే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన సీట్ ఏదైతే ఉందో అది రిజైన్ చేయాలంటే ఈ డేట్ వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఓకేనా, ఈ రోజు నుంచి 3rd సెప్టెంబర్ 2024 వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఈ డేట్ లోపల రిజైన్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే 3rd సెప్టెంబర్ 2024 లోపల మీరు రిజైన్ చేయలేదు అనుకుందాం, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 మీరు రిజైన్ చేయలేదు, ఈ లోపు మన స్టేట్లలో రౌండ్ 1 అనేది జరగలేదు అనుకుందాం. ఆగరా అంటే ఈ 3rd సెప్టెంబర్ కన్నా ముందు మీరు రిజైన్ చేయలేదు కాబట్టి ఈ 3rd సెప్టెంబర్ తర్వాత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకవేళ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారని అనట్లేదు బాబు, ఇక్కడ వినండి, వాళ్ళు చేస్తే నాకు తెలియదు కానీ చేస్తే ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాలో ఉన్న సీట్ని ఒకవేళ రిజైన్ చేయాలనుకుంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ కట్టారు కదా, ఆ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది మీకు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే రౌండ్ 2 రూల్ అనేది మీకు అప్లై అవుతుంది. రౌండ్ 2 రూల్ అంటే ఏంటి, మేము పార్టిసిపేట్ చేయకున్నా ఓకేనా అంటే, మీరు రౌండ్ 1 రిజైన్ టైం తర్వాత మీరు ఇంకా మీ దగ్గర ఒక సీట్ ఉందంటే మీరు పార్ట్ ఆఫ్ రౌండ్ 2 అనమాట. సో పార్ట్ ఆఫ్ రౌండ్ 2 కాబట్టి రౌండ్ 2 రూల్ ఏం చెప్తుందంటే, ఎవరైనా స్టూడెంట్స్ రౌండ్ 2 తర్వాత సీటు వద్దని వదులుకుంటే వాళ్ళకు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇవ్వము అనేది రౌండ్ 2 రూల్ అనమాట. సో కాబట్టి మీరు బిఫోర్ అంటే 3rd సెప్టెంబర్ 2024 లోపు మీరు సీట్ కనుక రిజైన్ చేయకపోతే, సో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేసి మంచి సీట్ వస్తే ఆల్ ఇండియా కోటాలో మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది కోల్పోయి వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ మీరు రిజైన్ చేయాలి అని అనుకుంటే, ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 సీట్ అది రిజైన్ చేయాలనుకుంటే, సో మీరు ఆ కాలేజ్కి వెళ్తే వాళ్ళు మీకు రిజైన్ లెటర్ ఏదైతే ఉందో అది జనరేట్ చేసి ఇస్తారు, మీకు రిజైన్ చేసి మీ సర్టిఫికేట్స్ అని ఇస్తారు. దాని తర్వాత మీరు స్టేట్లలో పార్టిసిపేట్ చేయొచ్చు. లేదన్నా నేను సీట్ అలానే ఉంచుకుంటాను, నేను స్టేట్లో పార్టిసిపేట్ చేస్తాను, స్టేట్లో సీట్ వచ్చిన తర్వాత రిజైన్ చేస్తాను అనుకుంటే చేసుకోవచ్చు. చేసుకుంటే అది కూడా ఏంటంటే మీరు సెప్టెంబర్ 5th లోపల చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే అది వర్చువల్ వేకెన్సీ, క్లియర్ వేకెన్సీ అని మళ్ళీ మనకి సెప్టెంబర్ 5th నుంచి రౌండ్ 2 ఆఫ్ ఏఐకి స్టార్ట్ అవబోతుంది కాబట్టి, సో అక్కడికి వేకెన్సీ అనేది లిస్ట్ అవుతుంది అనమాట. సో దీనికోసం మీకు రిజైన్ టైము 3rd వరకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ 3rd లోపు మన స్టేట్లో 2 తెలుగు రాష్ట్రాలలో వాళ్ళు కంప్లీట్ చేస్తారా లేదా చూద్దాము. ఒకవేళ కంప్లీట్ చేయగలిగితే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ లేకుండా మీరు రిజైన్ చేయొచ్చు. లేదు చేయట్లేదు అనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అనేది ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మీరు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏదైతుందో అది మీకు పోవచ్చు, ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఓకేనా, రిజిగ్నేషన్ టైం అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. అది ఎంసీసీ వాళ్ళు ఒకవేళ మళ్ళీ రిజిగ్నేషన్ టైంని ఎక్స్టెండ్ చేయగలిగితే. ఓకే, సో ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్. ఇచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేశాను, నాకు తెలిసిన న్యూస్ ఏదైతే ఉందో అది నేను మాత్రం చెప్తున్నాను. ఓకే, మళ్ళీ దీన్ని మీరు ఒక రకంగా తీసుకొని
ఇంకొక రకంగా తీసుకొని అలాంటివి మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.